Play, win, earn. ace23.com. రాముడిగా రామ్ చరణ్ రామాయణం మూవీ కోసం పూర్తి స్థాయి కమిట్మెంట్ చూపించి అద్భుతంగా మలిస్తే ఎంతటి ఖర్చైనా రాబట్టుకోవచ్చనే విషయాన్ని బాహుబలి నిరూపించింది. ఈ సినిమా కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నది నిర్మాతల మాట. ఇంతకు మించిన ఖర్చు సమయంలో మహాభారతాన్ని తీయాలన్నది తన ఆలోచనగా రాజమౌళి గతంలోనే చెప్పాడు. అయితే మలయాళంలో 1000 కోట్లతో రాండముజం అంటూ 1000 కోట్లతో మహాభారతాన్ని భీముడి కోణంలోంచి తీయబోతున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో జక్కన్న భారతం పక్కకు వెళ్లినట్లే. ఇలాంటి సమయంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 500 కోట్ల రూపాయల ఖర్చుతో రామాయణ మహాకావ్యాన్ని నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీన్ని బేస్ చేసుకుని రామ్ చరణ్ ను శ్రీరాముడిగా మార్చేసి డిజైన్ చేసిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. మగధీరలోని రామ్ చరణ్ ఫేస్ ను రాముడి గెటప్ లోకి మార్చేసి పోస్టర్ ను డిజైన్ చేశారు. 500 కోట్ల బడ్జెట్ 3D మూవీ రామ్ చరణ్ యాజ్ రామ్. ఇన్నేసి నేమ్ కార్డ్స్ ను చూస్తే నిజంగానే యూనిట్ వర్గాలే పోస్టర్ ను రిలీజ్ చేశాయేమో అనిపించక మానదు. ప్రస్తుతానికి అల్లు అరవింద్ రామాయణం తీయడం ఎంతటి వాస్తవమో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నాడనేది కూడా అంతే వాస్తవం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.